హల్లెలూయా. మనకు బైబిల్లో మనము ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే ఇర్మియాకు దేవుడు అంటాడు, కుమ్మరి దగ్గరికి వెళ్ళు అంటాడు. కుమ్మరి దగ్గర వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ ఇర్మియాకు చూపిస్తాడు ఒక మట్టి పాత్ర ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేసి కదా, ఏ విధంగా తయారు చేస్తున్నాడు. ఒకవేళ ఆ పాత్ర సరిగా కాలేదనుకోండి, మళ్ళా దాన్ని కూల్చివేసి మళ్ళా దాన్ని తిప్పి మళ్ళా స్టార్టింగ్ నుండి మళ్ళా పాత్రను తయారు చేస్తాడు కదా. ఈ ఇర్మియాకు కుమ్మరి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళినాడు అంటే, వాస్తవానికి దేవుడు ఆదాంకి ఏ విధంగా తయారు చేశాడు? మట్టితోనే తయారు చేశాడు. నిన్ను నన్ను మనలందరినీ కూడా దేవుడు మట్టితోనే తయారు చేశాడు. అందుకోసమే నేను కుమ్మరి వాణి అంటాడు. అంటే మన అందరినీ దేవుడు మట్టితోనే తయారు చేశాడు. దేవుడు మనల్ని మానవుడిని తయారు చేసేటప్పుడు ఏ విధంగా తయారు చేశాడో ఇర్మియాకు ఏమన్నాడంటే, ఒక కుమ్మరి దగ్గర వెళ్ళి చూడు నాయన, నీకు ఏ విధంగా నేను తయారు చేస్తున్నాను చూడు అన్నప్పుడు, కుమ్మరికి ఎక్కువ కష్టం అవుతుందా పాత్రకి ఎక్కువ కష్టం అవుతుందా అని చూస్తే కుమ్మరికే ఎక్కువ. ఎందుకంటే కుమ్మరి ఒకడు ఆలోచించి ఒక పాత్రను తయారు చేస్తాడు. ఆ పాత్ర సరిగా లేకపోతే దాన్ని కూల్చివేస్తాడు, మళ్ళీ ఇంకోసారి తయారు చేస్తాడు. దానికి డిజైన్ వేయాలా, ఏం వేయాలో వేస్తాడు. దాని తర్వాత దానికి ఎండబెడతాడు, ఎండబెట్టిన తర్వాత కాలుస్తాడు, కాల్చిన తర్వాత దానికి ఏం చేస్తాడు? అమ్ముతాడు. మన లైఫ్లో కూడా దేవుడు మనకేం చేస్తాడంటే, ఒక ఆయన అనుకున్న షేప్లో తీసుకురావాలని. చూడండి, కుండ పచ్చిగున్నప్పుడు ఏమైనా వాడతారా? పచ్చిగున్నప్పుడు వాడితే ఏమవుతుంది? పోని. ఎండినాక వాడతారు ఎవరైనా? ఎండినాక కూడా వాడరు. ఎందుకు? దాన్ని ఏం చేయాలి? కాల్చాలి. కాల్చకుండా వాడితే కుండ ఏమవుతుంది? క్వాలిటీ ఉండదు, పగిలిపోతుంది. కుండ పగిలిపోతుంది. కాల్చిన తర్వాతనే అప్పుడు ఆ కుమ్మరి దాని టైం చూసుకొని ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు వాడుకుంటాడు. మనకి కుండకు ఏదైనా వాడుకో అంటే కుండ మనం వాడుకుంటామా? మనకి ఎప్పుడు కావాలో మనం అప్పుడు వాడుకుంటాం, కానీ దానికి ఇష్టం వచ్చి మనం ఎందుకు వాడుకుంటాం? అంతే కదా. సో దేవుడు కూడా ఒక మానవుడిని మట్టితో తయారు చేశాడు, దానిలో ఊపిరి వేశాడు, ఊపిరి వేసినాక జీవాత్మ అయినాడు. దేవుడు చేసిన ప్రాసెస్ కూడా అలాగనే ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని దేవుడు కుమ్మరి ఏ విధంగా అయితే అనేకమైన రకరకాల చిన్న పాత్రలు, పెద్ద పాత్రలు, ఎలా అయితే వేరే వేరే విధమైన రకాల పాత్రలు చేస్తాడో, మనుషులను కూడా దేవుడు వేరే విధమైన పాత్రలుగా దేవుడు తయారు చేశాడు. ఒక పాత్ర ఇంకో పాత్రతోని పోల్చుకోవడానికి ఉండదు. ఎందుకంటే కొన్ని పాత్రలు, మట్టి పాత్రలు కొన్ని నీళ్ళ కోసం వాడతారు, కొన్ని ఏమో వంటకు వాడతారు, కొన్ని బాత్రూంలో వాడతారు, కొన్ని వైన్ కోసం వాడతారు. రకరకాల పనుల కోసము రకరకాల కుండలు ఏం చేస్తారు? వాడతారు. అవునా? పచ్చళ్ళు పెట్టడానికి కొన్ని వాడతారు, స్టోర్ చేయడానికి. అట్లా ప్రతి కుండకు, ప్రతి మట్టి కుండకు ఉన్న ప్రత్యేకత, విశేషం వేరేగా ఉంటాయి. కొన్ని ఏమో షో కోసం పెట్టుకుంటారు. కొన్ని మట్టి పాత్రలు దానిలో పూలు పెట్టి ఏం చేస్తారు? షో కోసం పెడతారు. అంటే ప్రతి పాత్రకు అది చిన్నదైనా, పెద్దదైనా, లావైనా, సన్నగైనా, ఏ విధంగా ఉన్నా ప్రతి పాత్రకు ఒక విలువ, ఒక పని అంటూ ఉంటుంది. ప్రతి పాత్రకు ఒక విలువ, ఒక పని అంటూ ఉంటుంది. కుమ్మరి కారణం లేకుండా, పని లేకుండా, టైంపాస్కి కుండలు తయారు చేయడు. అవునా? కుండలు తయారు చేయడు. ఆయన తయారు చేసినాక ఆ కుమ్మరే డిసైడ్ చేస్తాడు, ఈ పాత్రకు ఎంత విలువ, ఈ పాత్రకు ఎంత విలువ. 100 రూపాయల కుండలు కదా. మీరు మనం షాపింగ్ వెళ్ళినప్పుడు కుమ్మరి ఏం చేస్తారు? వాళ్ళు ఇది 200కి వస్తుందండి, తక్కువ అయితే రాదు, ఇది 100 రూపాయలకు వస్తుంది, వాటర్ బాటిల్ అయితే 300కి వస్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆ కుండని, వాళ్ళకున్న కష్టాన్ని, వాళ్ళకు పెట్టిన పనితనాన్ని పెట్టి వాళ్ళు దానికి ఏం చేస్తారు? విలువను పెడతారు. కొన్ని గల్లెపెట్టెలు చేస్తారు. అంటే ప్రతి దానికి ఒక విలువ అంటే ఉంటుంది. ఎక్కువ తక్కువ కానీ విలువ అంటే ఉంటుందా లేదా?
ఏదైనా విలువలేని పాత్ర ఏమైనా ఉంటుందా? కుమ్మరుని దగ్గరికి వెళ్ళి నీకు విలువలేని పాత్ర ఏమంటే వాడు ఏమంటాడు? బాబు నాకు అన్ని విలువైనవి. ఏది విలువైంది కాదు కదా. దేవుడు సృష్టించిన ప్రతి మానవుడు ఒక విలువ గల వ్యక్తి. ప్రతి వ్యక్తికి ఒక విలువ, ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన పనులు ఉన్నాయి. అన్ని కుండలకు సేమ్ పనులు సేమ్ అనేవి ఉండవు. అన్నిటికీ వేరే 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 పనులు ఉంటాయి కదా. ఇప్పుడు మనం కూడా ఆ కుండ స్థానంలో మనం ఉన్నాం. ఒక పాత్రను దేవుడు మనం తయారు చేశాడు, అందరినీ వేరే వేరే తయారు చేశాడు. ఇప్పుడు ఈ పాత్రలో మనం బైబిల్లో చూస్తాము, అహరోన్ని ఎన్నుకుంటాడు. అరణ్యంలో గుడారం కట్టినప్పుడు దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? అహరోన్ని ఎన్నుకుంటాడు. అహరోన్నికి ఎన్నుకొని అహరోన్ తల మీద ఏం పోస్తాడు? నూనె పోస్తాడు. ఆ నూనె తల నుండి అరికాల వరకు ఏమవుతుంది? కారిపోతూ ఉంటుంది. అహరోన్కి దేవుడు ఎప్పుడు వాడుకోవడం మొదలు పెడతాడు? ఈ తలాభిషేక నూనె ఉన్న తర్వాతనే ఏం చేస్తాడు అంటే, కింద పారిపోతుందంటే నీ తర్వాత నీ తరమైన వంశానికి ఈ నూనె, నేను నీ వంశాన్ని మొత్తానికి యాజకుడిగా వాడుకుంటా. ఒకవేళ అహరోన్ మట్టుకే ఉంటే కొంచెం నూనెనే పోసి బాబు నీ మట్టుకే అనేటాడు. మొత్తం కింది కారిపోతుంది అంటే నీ తర్వాత నీ వంశం మొత్తం ఏంటిది? నాకు యాజకత్వం చేస్తారు అని. మోషేకేమో అగ్ని చేత అభిషేకించినాడు. అహరోన్కి ఏమో నూనె చేత అభిషేకించినాడు. ఇప్పుడు మనము ఇక్కడికి వద్దాం, సామ్యుయేలు గ్రంథంకి వద్దాం. సామ్యుయేలు కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ప్రజలందరూ రాజుగా కోరుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సౌల్ని రాజుగా దేవుడు చేస్తాడు. ఎవరు ఎన్నుకుంటే సౌలు నేను రాజు ఉంటా, నాకు ఇష్టము, నాకు ఇది చేయడం ఇష్టం అని పోయినాడా? పోలేదు. దేవుడే ఏం చేసినాడు? సౌలు ఎన్నికలేని కుటుంబంలో ఉంటే దేవుడు ఒక ప్లాన్ వేసి ఆయనని సమూయేలు దగ్గరికి రప్పించి ఏం చేస్తాడు? సమూయేలు ద్వారా చెప్పిస్తాడు, బాబు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్పేసి. తర్వాత ఏం చేస్తాడు? అందరిని పిలిపించి నూనె తీసుకొని తన నెత్తి మీద పోసి ఆయన దేనికి అభిషేకిస్తాడు? ఇజ్రాయెల్ దేశానికి రాజుగా అభిషేకించు. హల్లెలూయా. అర్థమవుతుందా? సౌల్ని సమూయేలు నూనె పోసి ఇజ్రాయెల్ దేశం అంతటికి రాజుగా అభిషేకించాడు. అవునా? ఎప్పుడైతే ఈ నూనె పోయబడిందో అప్పుడే ఈ వ్యక్తికి వాల్యూ అనేది వచ్చింది సౌల్కి. అంతవరకు సౌలు ఎవరైనా గుర్తుపట్టేటోడు? అసలు సౌల్ పేరు తెలుసు ఎవరికైనా? సౌల్ అనే పేరు ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే సమూయేలు నెత్తి మీద నూనె పోసినాడో అప్పుడు నుండి ఆ ఇజ్రాయెల్ దేశం అంతటికి సౌలు రాజు అని చెప్పి వాళ్ళ వంశం మొత్తం, వాళ్ళ నాన్న పేరు అంత పేరు ఏమైంది? మారుమోగడం మొదలైంది. దీనికి కారణం ఏంటిది? ఒక నూనె. సమూయేలు ఏం చేసి నూనె పోసి ఇది చేసినాక అందరు అయిపోయింది. ఇప్పుడు ఏంటిది? ఈయన లైఫ్ మొత్తము ఐడెంటిఫికేషన్, అంటే వీళ్ళని గుర్తుపడడానికి కారణం ఏంటిది? దేవుడు ఇచ్చిన అభిషేకం కదా. అయితే ఇప్పుడు సౌలు ఏం చేసినాడు చూడండి. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. సౌలు ఏం చేశాడు? అభిషేకం పొందుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు ఏనిందంట? 2 సంవత్సరాలు రూల్ చేసినాడు. దేన్ని? ఇప్పుడు ఇజ్రాయెల్ అంతటిని ఏలుబడి చేయడానికి ఎవరు డిసైడ్ చేశాడు? దేవుడు డిసైడ్ చేశాడు. ఈయనకి ఏ అర్హత లేదు, సౌలుకి అర్హత లేదు. కానీ దేవుడు కృప వలన ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో, ఎప్పుడైతే తైలాభిషేకం సమూయేలు చేయబడ్డదో ఆయన ఏంటిది? మనసు మారింది. ఆ దేశం మొత్తానికి రాజుగా ఈయన ఏర్పరచబడ్డాడు. ఆ దేశం మొత్తంలో ఏం జరగాలన్నా, ఏం చేయాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు సౌలు చేతిలో. దేవుడు ఆ ప్రాంతం మొత్తాన్ని ఈయనకు అప్పచెప్పినాడు. ఎవరికి? సౌలుకి అప్పచెప్పి దాన్ని ఎలా రూల్ చేయాలన్నీ చేసి దేవుడు ఆయన చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత 2 సంవత్సరాలు ఏం చేసినాడు? ఆయన పరిపాలించిండు. 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది చూద్దాం. అక్కడ
ఆ, 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 ఆ. సార్ ఒక పని చేద్దాం, స్టోరీ మనకు తెలిసిందే. ఏం చేసినాడు ఆయన? 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ రాజ్యాన్ని మొత్తము మంచి వాళ్ళన్నీ తీసుకొని రాజ్యాన్ని సరిపించు. తర్వాత ఏం చేసినాడు? ఒకరోజు ఆడేంటిది బలి అర్పించే రోజు అనమాట. అప్పుడు చూడండి 8వ వచనం. చూచి చెప్పి వచ్చేను. ఒక్క నిమిషం. ఇప్పుడు సౌలుకున్న అభిషేకం దేని గురించి ఉంది? రాజు అభిషేకం ఉంది కదా. యాజకత్వం చేసే అభిషేకం ఈయనకి ఇవ్వలేదు. ఎవరికి? సౌలుకి యాజకత్వం చేసే అభిషేకం ఇవ్వలేదు, కానీ రాజు పరిపాలించి అభిషేకం ఇచ్చాడు. 2 సంవత్సరాల తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు? సమూయేలు చేయాల్సిన పని ఈయన. సమూయేలు అదే టైం ఆలస్యం వచ్చిన, ఇంతకుముందు ఆలస్యం రాలేదు ఆయన. మామూలుగా సమూయేలు ఫస్ట్ టైం లేటు వచ్చినాడు అక్కడ. ఇంతకుముందు రాకపోవచ్చా? లేటు రాకపోవచ్చా? వచ్చి ఉండొచ్చు. మరి అప్పుడు ఎవరు బలి అనిపించట్లేదే? ఏమైంది ఇక్కడ? సమూయేలు ఎందుకు ఆలస్యం వచ్చి మనకు తెలియదు. దేవుడితో మాట్లాడుతున్నాడా మరి ఏమైందో మనకు తెలియదు. కానీ సమూయేలు వచ్చే వరకు ఆలస్యం అయితే సౌలు ఏంటిది? ఆయనకు రాజుగా ఏర్పాటు చేసిన దేవుడు, ఎన్ని ఏర్పాటు చేసి అభిషేకించిన దేవుడు, ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఏమైతుంది? దేవుడిని శాంతింపజేస్తాడంట ఈయన. దాని తర్వాత జనాలకి ప్లీజింగ్. ఇప్పుడు ఏంటిది? జనాలు వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు ఏంటిది? దేవుడికి ప్లీజింగ్ లైఫ్ లేదు, మనుషులను ప్లీజింగ్ లైఫ్, మనుషులను చూపించుకోవడం చేస్తున్నాడు. ఎవరు? మనుషులతో దేవుడు సహవాసం పోయింది. ఎక్కడ సౌలు ఒక బలిపీఠం కట్టి దేవుని కృతజ్ఞత బలి అర్పించినట్టు లేదు. ఏమైతున్నాడు? మనుషులకు ప్లీజింగ్. వాళ్ళు చెదిరిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఏమైనా అయితే వాళ్ళు అంత ఏంటిది? మనిషి ప్లీజింగ్, మనుషుల గురించి. చదవండి అక్కడ. దేవుడికి శాంతి చేస్తాడంట ఈయన. దేవుడు ఈయనకి ఏర్పాటు చేసినాడా? ఈయన పనే వేరే, ఈయన వేరే దాంట్లోకి వెళ్తున్నాడా? పడదోరు అనుకున్నాడంట ఈయన. అన్ని ఈయననే అనుకుంటున్నాడా? ఏంటిది? ఆయనంతలో ఆయన సాహసించి, అసలు ఈయన పనే కాదు, ఈయన పని వేరే. ఈయన ఏం చేస్తున్నాడు? ఇంకో పనికి దూడుతున్నాడు. అప్పుడు చూడండి. అందుకు సమూయేలు ఎప్పుడు? సౌల్ని అభిషేకించిన 2 సంవత్సరాలకే దేవుడు ఎవరిని డిసైడ్ చేసుకున్నాడు? దావీదు. ఎందుకు? ఈయనకి ఇచ్చిన అభిషేకం వేరే, ఈయన చేసిన పని వేరే. దేవుడికి శాంతి అంటే మనిషి ఎందుకు సృష్టింపబడ్డాడు? దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుడిని సంతోషపెట్టడానికి మనిషి ఉన్నాడు. కానీ ఈ మనిషి ఏం చేస్తున్నాడు? ఆయన ఇష్టానుసరంగా మనుషులకు చూపించుకోవడం, మనుషులతో ఇది చేసుకోవడం చేస్తున్నాడు. ఇది దేవుడికి నచ్చదు. ఎప్పుడైనా కృతజ్ఞత బలి అర్పించినాడా దేవుడికి? లేదు. ఎంతసేపు మనుషులు 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 మనుషులు. ఒకవేళ ఆ రోజుల స్మార్ట్ ఫోన్ ఉంటే ఎట్లుండేది?
ఒకరోజు నేను జస్ట్ అనుకుంటున్నా, ఆ రోజుల స్మార్ట్ ఫోన్లు కెమెరాలు ఉంటే ఒక ఇద్దరు వ్యక్తులను పెట్టి, అరే ఇవన్నీ చేసినావు, షూటింగ్ తీరా, నా రాజ్యం మొత్తం చూడాలి, పెద్ద స్క్రీన్ పెట్టాలి, ఇగో నేను ఇట్లా పోతున్నా అని ఇట్లా పెట్టేటోడు, మరి టాయిలెట్ పోయేటప్పుడు వీడియో తీయమనేటోడు. మరి అంటే ఎంత మనిషి ప్లీజింగ్, ఎంతసేపు మనిషి నేనేం చేస్తున్నా అనుకుంటా మనుషులకు ప్లీజింగ్. కానీ మనుషులు చూడాలి, మనుషులు పెంచుకోవాలి, మనుషులు. కానీ దేవుడికి సంబంధమే, ఈయన ఏమనుకుంటాడు, దేవుడు చిత్తం చేస్తాడు. కానీ దేవుడికి ఎప్పుడో కట్ అయిపోయినాడు ఈయన, దేవుడికి ఈయనకి ఎప్పుడో కట్ అయిపోయినాడు ఈయన. 2 సంవత్సరాలకే మళ్ళా దాని తర్వాత దేవుడు ఇంకో అవకాశం ఇస్తాడు. ఏమని? వెళ్ళి అమాయకులందరినీ అందరినీ చంపేసేయమంటే ఏం చేస్తాడు? మళ్ళీ దానిలో మంచి మంచి జంతువులు తీసుకొచ్చి నీ దేవుడైన యెహోవాకు అంటాడు. అంటే ఈయన దేవుడు కాడనమాట, ఈయన దేవుడు కాడు, నీ దేవుడికి తీసుకొచ్చాను అంటాడు. అంటే ఏంటిది? దేవుడు ఆ బలులని కోరినాడా? అరే అవన్నీ చంపేసి రామంటే నువ్వు ఎట్లా తీసుకోవచ్చు? ఇంకా రాజును కూడా తీసుకొచ్చుకుని పెట్టుకున్నాడు. ఇంకా అప్పుడు దేవుడు అయ్యో అనవసరంగా వీనికి రాజు చేసినానే అని పశ్చాత్తపడ్డాడు. కానీ దేవుడు ఆయన మట్టుకే, ఎందుకంటే దేవుడు ఆయనకు అభిషేకం తైలం ఉంది కాబట్టి ఇక 40 years రాజుగానే ఉన్నాడు ఆయన. తర్వాత నెక్స్ట్ జనరేషన్కి దేవుడు ఇవ్వలేదు. ఎందుకు? సౌల్ని పట్టి. సౌలు చేసిన మ్యాన్ ప్లీజింగ్ లైఫ్, అంటే మనుషులను సంతోషపరిచే జీవితాన్ని కోరుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేసి, ఎందుకంటే ఆయన మీద తలాభిషేకం ఉంది కాబట్టి ఆ అభిషేకం ఉన్నంత వరకు ఆయన బతికినాడు. తర్వాత ఏమైనాడు? కట్ అక్కడితో. ఆయన రాజ్యము, ఆయన ఫ్యామిలీ మొత్తం కట్. ఇక దాని తర్వాత సౌలు నెక్స్ట్ జనరేషన్ ఎవరో కూడా తెలియకుండా అయిపోయింది. కారణం ఏంటిది? మనుషులను ప్లీజింగ్. దావీదుని అప్పుడే ఎన్నుకున్నాడు దేవుడు. దావీదుని ఎన్నుకొని అదే సామ్యూయేలు వెళ్ళి ఏం చేసినాడు? ఆయన నూనె పెట్టి అభిషేకించినాడు. అభిషేకించిన తర్వాత దేవుని ఒక ఆత్మ వచ్చింది ఈయన దగ్గర. ఏమైంది? దేవుని ఒక ఆత్మ. ఎందుకంటే దేవుని ఒక ఆత్మ ఎందుకు వెళ్ళిపోయింది? ఈయన దేవుడిని ప్లీజింగ్ లైఫ్ కాకుండా మనుషులను ప్లీజింగ్ లైఫ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుని ఒక ఆత్మ ఎక్కడొచ్చింది? ఇప్పుడు మొత్తం రాజ్యానికి వెళ్ళడానికి, ఇజ్రాయెల్ మొత్తానికి. చూడండి, దావీదు కూడా ఎన్నికలేని వ్యక్తి, అడవిలో ఉంటున్న వ్యక్తి. ఎప్పుడైతే సామ్యూయేలు తలాభిషేకం చేస్తాడో, అభిషేకంతో నూనె పెడతాడో, అప్పుడైనా ఇజ్రాయెల్ మొత్తానికి ఏమవుతాడైనా పరిచయం అవుతాడు. అంతవరకు ఎవరికి పరిచయము కాడు. ఎప్పుడైతే ఈయన అవుతాడో ఆ అభిషేకంతో సౌలుకున్న దురాత్మను వెళ్ళగొట్టడం అవుతుంది. దాని తర్వాత గొలియాతు వస్తే గొలియాత్ని కూడా ఏం చేసాడైనా ఒట్టి చేతులతో హతమార్చడం మనం చూస్తాం. ఎవరు? దావీదు కదా. తర్వాత దేవుడు రాడు. కానీ దేవుడు చూడండి, సౌలు ఎక్కడికనేది ఇష్టానుసారం వెళ్ళి, కానీ దావీదు దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటాడు. బైబిల్ అన్న ఎప్పుడు ప్రార్థన చేశాడు, 7 మార్లు ప్రార్థన చేస్తాను, దేవుడు కృతజ్ఞతాస్తుతులు చేస్తా. యుద్ధానికి వెళ్ళే ముందు వెళ్ళాలనా వద్దా, ప్రభా నువ్వు జయం ఇస్తావు. ప్రతి విషయంలో ఈయన దేవుడికి ఇష్టంగా జీవించినాడు. ఎవరు? సౌలు మనుషులకు ఇష్టంగా జీవించడానికి చూసినాడు, ఫెయిల్ అయిపోయినాడు. దావీదు అన్ని విషయాలలో దేవుడికి ఇష్టంగా జీవించడం చూసినాడు. ఆయన ఆయన దగ్గర కూడా చాలామంది వీరులు వీళ్ళందరూ ఉన్నప్పటికీ, సైన్యం ఉన్నప్పటికీ, యుద్ధం గెలు, కానీ దీన్ని లెక్క పెట్టకుండా ప్రభా యుద్ధానికి వెళ్తున్నాను, జయం ఇస్తావా అడిగేటాడు. అప్పుడు దేవుడు ఇస్తానంటే వెళ్ళేటాడు. అంటే ఈయన దేవుడి చిత్తాన్ని తెలుసుకోండి, దేవుడి చిత్తానుసారంగా నడుచుకుంటున్నాడు ఈ వ్యక్తి. ఎవరు? దావీదు దేవుణ్ణి సంతోషపరుస్తున్నాడు. కానీ ఈయన మనుషుల్ని సంతోషపడుతుంది. కాబట్టి ఈయన లైఫ్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. తర్వాత దావీదు నుండి ఏమైంది? ఆయన తరతరాల వరకు ఏమైంది? వాళ్ళ తరాలు ఒకవేళ వాళ్ళ సంతానం మంచి లేకున్నా కానీ దావీదుని బట్టి దేవుడు ఏం చేసినాడు? ఒక వ్యక్తిని రాజుగా పెట్టాల్సి వచ్చింది కదా. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఒక ప్రాంతానికి, దేశానికి తెలవడానికి కారణం ఏంటిది? దేవుడు అభిషేకించిన నూనె కదా. ఇప్పుడు
ఈ నూనె ఎలా పనిచేస్తుంది చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఈ బాటిల్ కంపెనీ తయారు చేసింది, అవునా? కంపెనీ తయారు చేసిన తర్వాత దీని లోపల ఏం చేసినారు? సెంటు పోసినారు, నూనె ఆయిల్ పోసినారు కదా. ఇది ఆయిల్ పోసి ఇస్తాడు. ఇది ఎప్పుడు వాడతాం మనం? ఈ బాటిల్కి ఇష్టం వచ్చినప్పుడు మనం వాడతామా? మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం వాడతామా? దీనికి మనం ఏం చేస్తాం? సెక్యూర్గా క్యాప్ పెడతాం. దీనికి ఏం పెడతాం? సెక్యూర్గా క్యాప్ పెడతాం. ఏమని అంటుకుంటే దీనికే, ఈ డబ్బాకి అంటుకుంటుంది, కానీ లోపల ఉన్న నూనెకి ఏమని అంటుకుంటుందా? ఏమని అంటుకుంటుందా? ఏమీ అంటుకోదు. ఏదైనా అంటుకోవాలంటే పైదానికంటే, కానీ క్యాప్ పెడతాం. ఎందుకు? లోపల ఉన్నది ఏది ఇంగ్రీడియంట్ ఖరాబ్ కాకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం? క్యాప్ పెడతాం. ఒకవేళ క్యాప్ లేదు, మనం ఈ డబ్బా తన ఇష్టానుసంగా వాడబడాలి అని అనుకుందనుకో, అప్పుడు ఏం చేస్తుంది? రోడ్డు మీద పోయేటట్లు బాధలు అంతా అది స్ప్రే అవుతాయి, మొత్తం వేస్ట్గా అయిపోతుంది. లోపల ఉన్న ఆయిల్ అంతా ఏమవుతుంది? వేస్ట్గా అయిపోతుంది. ఇది నేను కొన్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినప్పుడు నేను వాడాలనుకున్నప్పుడు నేను ఎక్కడ వాడతా? దీని అవసరం ఎక్కడుందో అక్కడనే వాడతా, అవునా? దీని అవసరం ఎక్కడ పడితే అక్కడ నేను వాడని. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఉంటారు, ఏమండి, ఇగో నాకు సెంట్ ఉంది తెలుసా, దుబాయ్ నుండి సెంట్ వచ్చింది తెలుసా, అత్తరు వచ్చింది తెలుసా, చూసినావా అని చెప్పేసి అదేం చేస్తాడు? వేస్ట్గా వాడి తొందరగా అవకొడతాడు. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? ఎక్కడ వాడాలో అక్కడే చెప్పుకోడు కదా. సేమ్ వే ఈ సెంట్, ఇది లోపల ఉన్న ఆయిల్ కూడా ఒక వ్యక్తి చేతిలో ఉన్నప్పుడు ఈ వ్యక్తికి తెలుసు ఇది ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏం చేయాలి అని, అవునా? ఇప్పుడు ఈ డబ్బాకు వాల్యూ ఎంతవరకు ఉంటుంది అంటే దీని లోపల ఉన్న నూనె ఉన్నంత వరకే ఈ డబ్బాకు వాల్యూ ఉంటుంది. దీని లోపల అయిపోయిందంటే మనం ఏం చేస్తాం? పడేస్తాం కదా. దీన్ని అయిపోతే పడేస్తాం. సేమ్ ఇప్పుడు ఈ డబ్బా నా చేతికి రావడానికి దీని లోపల ఉన్న ఆయిల్ని బట్టి నేను నా చేతికి వచ్చింది. దీని లోపల ఆయిల్ లేదనుకో, నేను తీసుకుంటానా? తీసుకోను కదా. సో ఇప్పుడు దీనికి గుర్తింపు ఎలా వచ్చిందంటే దీని లోపల ఉన్న నూనెని పట్టి వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ వాడుకోవాలనుకుంటున్నా. ఎందుకు వాడుకోవాలనుకుంటున్నా అంటే ఇక్కడ అంతా మంచి స్మెల్ లేదు. అప్పుడు ఏం చేస్తా? ఆ స్మెల్ నాకు ఇరిటేషన్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తా? స్ప్రే చేయంగానే ఏమవుతుంది? దాని లోపల ఉన్నది ఆయిల్ స్మెల్గా మారి నా చుట్టుపక్కల ఉన్న వాతావరణం మొత్తాన్ని ఏం చేస్తుంది? ఒకటి బుస్ అంటది. ఈ బుస్ అనగానే నా చుట్టుపక్కల ఉన్న వాతావరణం మొత్తం ఏమవుతుంది? నాకు ఒక్కడికేం చేంజ్ అవుతుందా? నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ చేంజ్ అవుతుందా? అవునా? చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఎలా చేంజ్ అవుతుంది? ఇది నా చేతిలో ఉంది కాబట్టి, ఇది ఇప్పుడు నాకు అవసరం ఉంది కాబట్టి ఇట్లా వాడంగా స్ప్రే చేయంగానే ఏమవుతుంది? మొత్తము చుట్టుపక్కల అంతా ఏమవుతుంది? స్మెల్ చేంజ్ కాగానే పక్కడు అబ్బా ఎంత మంచిగా ఉందిరా అంటాడు. ఎప్పుడు అంటాడు? నేను కరెక్ట్ టైంలో వాడినప్పుడే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు? అరే ఎంత మంచిగా ఉందిరా, బాగుందిరా, ఎక్కడదిరా, ఏందిరా, చాలా అబ్బా మస్తు పీస్, లేకపోతే కంపు తట్టుకోలేకపోయినాను రా అంటారు. అవునా? దాన్ని ఎప్పుడు ఎలా వాడాలి నాకు తెలుసు. దాంట్లో ఆయిల్ ఉన్నంతసేపే నేనేం చేస్తాను? దాన్ని వాడతాను కదా. అదేవిధంగా దేవుడు మనల్ని డిఫరెంట్ పాత్రలుగా దేవుడు తయారు చేశాడు. దాంట్లో పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరించాడు. ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మని, ప్రతి ఒక్కరి ఆత్మను పెట్టాడు. నువ్వు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దాన్ని బయటికి విడిచిపెట్టినట్టు అదొక శక్తిగా మారుతుంది. ఎలా మారుతుంది? అది ఒక పవర్గా మారుతుంది. లోపడున్న
చూడండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి, పరిశుద్ధాత్మ వచ్చినాడు. ఎప్పుడైతే పేతురు వాక్యం చెప్తున్నా ఆ శక్తి ద్వారా మనిషి జీవితాలు ఏమైనాయి, మార్చబడ్డాయి కదా. ఈ పేతురు అందరు బలహీనులే. ఎప్పటి వరకు చూడండి, పేతురు శిష్యులందరికీ తప్పు చేస్తే బయట అంటుకుంది, కానీ లోపట ప్యూర్గా ఉన్నారు వాళ్ళు. అవునా, లోపట ప్యూర్గా ఉన్నారు. ఇప్పుడు దీనికి ఏమైనా అంటుకుంటే, ఈ టేప్ కానీ ఏమైనా అంటుకుంటే స్టిక్కర్ అంతా పైదానికి అంటుకుంటుంది, కానీ లోపలిది స్వచ్ఛమైనది ఉంటుంది. మన లైఫ్లో కూడా పాపం మీద ఏమైనా అంటుకుంటే నీ శరీరానికి అంటుకుంటుంది, కానీ దేవుడిచ్చే పరిశుద్ధాత్మ పరిశుద్ధంగానే ఉంటుంది. ఆ ఆత్మ 100కి 100% ప్యూర్గా ఉంటుంది. ఎప్పుడైతే మనము ఏంటిది అవసరం ఉన్నప్పుడు దీన్ని వాడి మన వాతావరణాన్ని మార్చుకున్నట్టు, పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడ్డప్పుడు దేవుడి చేతులు ఉంటే దేవుడికి తెలుసు నీకెప్పుడు ఎలా ఎక్కడ వాడుకోవాలో. కానీ నీకేందంటే నువ్వు దేవుడికి అవైలబుల్ ఉండాలి. దేవుడికి నువ్వు అందుబాటులో ఉంటే దేవుడు ఎప్పుడైనా ఎలా వాడుకుంటాడు. నీకు ఇష్టం వచ్చినప్పుడు వాడుకోమంటే అది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది కెనాల్ దగ్గర పోతున్నా, దీనికి మూత లేదు, ఒకళ్ళ చేతిలో లేదు, నేను ఇక్కడ వాడబడాలనుకుంటున్నా, నాకు ఇష్టం, నేను చూపించుకున్నంటే అక్కడ అంతా కెనాల్ దగ్గర స్ప్రే అయింది అనుకోండి, ఈ స్ప్రే ఏమవుతుంది, లోపల ఉన్న ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. నేను చూపించుకుంటా, చెట్లకు పుట్లకు చూపించుకుంటా, చెట్ల పుట్ల కోసం పెట్టినాడు ఆ దేవుడు. సో ఎప్పుడైనా ఒక చేతిలో ఉంటే ఏంటిది, ఆ వ్యక్తికి తెలుసు దీన్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి కదా. దీంట్లో లోపల ఆయిల్ ఉన్నంత వరకు దీనికి ఏంటిది విలువ. ఇది ఆయిల్ అయిపోయిందంటే పడేయడమే, అంతే. సో మన లైఫ్లో కూడా పరిశుద్ధాత్మ ఉన్నంత వరకే నీకు ఒక లైఫ్, ఒక ఐడెంటిటీ ఉంటుంది. దాన్ని వ్యర్థంగా చేసుకున్నావా, తొందరగా అయిపోయినావా, పోతావు, వెళ్ళిపోతావు. ఇప్పుడు దీంట్లో చూస్తాం. ఇప్పుడు ఇది కూడా స్ప్రే, దీంట్లో వేరే స్ప్రే ఉంది, దాంట్లో వేరే స్ప్రే ఉంది, దీంట్లో ఇది మనిషిలో కొట్టుకునే స్ప్రే కాదు. ఇది ఎక్కడ కొడతారు, గోడలో కొట్టే స్ప్రే. ఇది ఎక్కడ కొడతారు, గోడలు ఎక్కడ పడతాడు, గోడ కొట్టుకుంటూ పోతారా, ఎక్కడ కొడతారు ఇది స్ప్రే? ఎక్కడైతే చీట పురుగులు ఉంటాయో ఆ పురుగులు ఉన్న దగ్గరనే ఇది స్ప్రే చేస్తే, కరెక్ట్ స్ప్రే చేస్తే ఆ పురుగు చచ్చిపోతుంది. వీళ్ళకి ఏమవుతుంది, అబ్బా పురుగులు పోయినారా బాబోయ్ అంట. అవునా, దీన్ని కూడా మనం ఎప్పటివరకు వాడతాము, దీని లోపల ఉన్నంత వాడతాం. దీని పని వేరే, దీని పని వేరే, దీని పని వేరే, దీని పని ఇంకా వేరే. దీనికి అత్తర్ అంటాం. ఇది చూడడానికి ఏమో ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, కానీ దీని వాల్యూ ఎక్కువనా, దీని వాల్యూ ఎక్కువనా, దీని వాల్యూ ఎక్కువ. ఇదేమో స్ప్రే చేయగానే చుట్టుపక్కల అంతా ఏమవుతుంది, కొద్దిసేపట్లో ఇదైపోతుంది. దాన్ని వాడే విధానం వేరే, దీన్ని వాడే విధానం వేరే. దీన్ని ఏం చేస్తారు, చేతికి రాసుకుంటారు, దీనికి అత్తర్ అంటారు. ఇది ఆయిలే, దీనికి ఏం చేస్తారు, చేతికి రాసుకొని ఇలా రాసుకుంటారు. దాన్ని వాడే విధానం వేరే, దీనికి వాడే విధానం వేరే, దీనికి వాడే విధానం ఇట్లా. ఓకేనా. ఇప్పుడు ఇది ఎక్కడ రాయబడ్డది, నా ఒంటికి రాయబడ్డది. ఎంత రాసుకున్నా కొంచెం స్ప్రే, ఏం సౌండ్ రాలేదు దీనికి, పుస్ 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 ఏం సౌండ్ రాలేదు. ఇది జస్ట్ ఏంటిది, నేను రాసుకున్నా. ఇప్పుడు నేను ఎక్కడెక్కడ రాసుకుంది ఎంత, కొంచెమే. ఇప్పుడు నేను డే మొత్తం ఎక్కడ పోయినా ఆ చుట్టుపక్కలంతా ఏమవుతుంది, ఇదేమో 2 నిమిషాల్లో వెళ్ళిపోతుంది, కానీ ఇది 2 దినాల వరకు ఉంటుంది. ఇది వాడింది ఎంత, ఇంతే. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా ఏమొస్తుంది,
ఇమాన్యుయల్ బెంగళూరులో అత్తరు పెట్టుకున్నాడంట. 2 days అయిపోయింది. వాడు లిఫ్ట్లో వస్తుంటే మా ఇంటి ఓనర్ అంటున్నాడు లిఫ్ట్లో, ఎక్కడిది అత్తరి స్మెల్ బాగా వస్తుంది. వాడు పెట్టుకుని 2 days అయింది. పెట్టుకొని అంటే నువ్వు పెట్టుకున్నాక ఎక్కడ పోయినా నువ్వు చుట్టుపక్కల వాళ్ళకు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా నీ నుండి ఏం వెళ్తుంటుంది? సువాసన వెళ్తుంటుంది. అవునా? నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. దీనికేమో అన్నిటికీ వేరే వేరేగా ఉంటుంది వాడడం. ఒకవేళ దీని కూడా అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇది అయిపోయింది, దీన్ని వాడతామా? ఏం చేస్తాం? పాడేస్తాం. దీనికి వాల్యూ ఎప్పటి వరకు ఉంటుంది? లోపల నూనె ఉన్నంత వరకు ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో ఏం చేసినాడు? నింపినాడు. అది ఎప్పుడు వాడబడాలంటే ఆయన చిత్తానుసారంగానే నువ్వు వాడబడ్డప్పుడే. అప్పుడు నీ ద్వారా 10 మందికి ఏమవుతావు? నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడబడుకుంటున్నావు అనుకో, నీ ఇష్టం వచ్చిననుకో, నీకున్న ఆయిల్ అభిషేకం అంతా ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయిపోయినప్పుడు కరెక్ట్ టైంకి, ఇప్పుడు అక్కడ నుండి రోడ్ మీద కొట్టుకుంటూ వచ్చినాను అనుకో స్ప్రే, ఇప్పుడు నాకు ఇక్కడ కావాలి, ఇక్కడ వచ్చరికి ఏమవుతుంది? అయిపోతుంది. కరెక్ట్ టైంలో ఆ డబ్బాని ఏం చేస్తాను నేను కదా. సో నీకున్న అనాయింటింగ్ కూడా నువ్వు వేస్ట్ చేసుకుంటే దేవుడు నీకు ఎప్పుడైతే వాడుకోవాలనుకున్నాడో అప్పుడు లేదనుకో, ఏమవుతుంది? హల్లెలూయా. చెప్పింది అర్థమవుతుంది? అర్థం కావట్లేదు. దేవుడు నీకు లోపల ఒక ఆయిల్ ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, దాన్ని నువ్వు కరెక్ట్గా దేవుడి చిత్తాంశంగా వాడ. ఏలియాకి దేవుడు అంటాడు ఏమని? వెళ్ళి కెరేబాగు దగ్గర కూర్చో అంటాడు. ఒక మనిషి లేడండి మాట్లాడడానికి, కమ్మున కూర్చున్నాడు. బాబు సరఫాద్ ఇంటికి రా, అక్కడ మంచి బెడ్ ఫిడ్ ఉంటుందేమో అనుకోండి. వాళ్ళకే తిండి లేదు. వచ్చినాడు, అయిపోయింది. తర్వాత దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు కార్మెల్ పర్వతం దగ్గరికి వెళ్ళన్నాడు. ఎందుకు? ఇక్కడ అగ్ని దింపడానికి కోసము దేవుడు ఈయనకి ఇంత ప్రిపేర్ చేసినాడు. ఏం చేసినాడు దేవుడు? ఇంత లాంగ్ ప్రిపేర్ చేసినాక అప్పుడు అక్కడ తీసుకెళ్ళి ఏం చేసినాడు? అగ్ని దింపించి కనబ. ఒకవేళ ఏలియా ఇక్కడ ఆగకుండా తన అనాయింటింగ్ని యూజ్ చేసి ఉంటే ఇక్కడ అగ్ని దించేటోడు కాడు, అగ్ని దింపేటోడు కాడు. ఎందుకు? అనాయింటింగ్ అంతా వెయిట్ చేసుకుంటూ పోతున్నాడు. ఎక్కడికి వాడాలో అక్కడ తెలియదు. అందుకే దేవుడు ఎప్పుడైనా చూడండి, దేవుడు ఒక వ్యక్తిని వాడుకునే ముందు ఫస్ట్ ఆయన కార్నర్గా సైలెన్స్గా ఉండమంటాడు. మీరు బైబిల్లో చూడండి, సమూయేలు చూడండి, వీళ్ళందరూ చూడండి, దేవుడు ఒక పెద్ద పని నిమిత్తం వాడడానికి పెద్దగా కామ్గా ఉండమంటాడు, సైలెన్స్గా ఉండమంటాడు. ఎందుకంటే నిన్ను ఆత్మతో నింపుతూ ఉంటాడు, అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి అప్పుడు జిప్ చూడండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే ముందు వీళ్ళు ఏం చేస్తారు? బుల్లెట్స్ నింపుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఫుల్ బుల్లెట్స్ పెట్టుకుంటారు, పాకెట్స్ ఎక్కడ పడితే అక్కడ బుల్లెట్స్ పెట్టుకుంటారు. అవునా? గన్ చేతిలో పట్టుకుంటారు. పోయినప్పుడే ఇలా కాల్చుకుంటా యుద్ధానికి పోయినారు అనుకోండి, కరెక్ట్ టైంలో పోతే ఏమవుతాయి? బుల్లెట్స్ అన్నీ అయిపోతాయి. ఆడు యుద్ధం రాగానే ముందు రాగానే ఫస్ట్ గోల్లో నువ్వు అవుట్ అయిపోతావు. నీకు ఇవన్నీ ఇక్కడ ఇచ్చింది రోడ్డు మీద ఇష్టం వచ్చినంత వాడడానికి కాదు, ఎక్కడ యుద్ధ భూమిలో వాడాలో అక్కడ వాడడానికి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇరాను ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది, కానీ ఇజ్రాయెల్ గెలుస్తుంది, ఇరాన్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళతో కూడా మంచి ఆయుధాలు ఉన్నాయి, కానీ ఎలా వాడాలో వాళ్ళకి తెలియదు. ఇరాన్ తన కూడా మంచి మంచి ఆయుధాలు ఉన్నాయి, బాంబ్స్ అవన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళకు ఎలా వాడాలో ఎక్కడ వాడాలో ఎలా స్ట్రాటజీ తెలియదు. ఇజ్రాయెల్ ఒక స్ట్రాటజీతోని వెళ్తారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఒక స్ట్రాటజీతో వెళ్తారు. ఈ యుద్ధం సంవత్సరం కింద స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేశారు? వేరే వాళ్ళంతా యుద్ధం చేస్తుంటే అక్కడ పట్టించుకోలేదు. ఫస్ట్ గాజా ప్రాంతం అంతాని ఖాళీ చేసి దాన్ని ఆక్యుపై చేసిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చి లెబనాన్ని వీళ్ళు ఆక్యుపై చేయడం. ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్ యుద్ధంలో దిగినా కానీ ఇరాన్తో యుద్ధం చేయట్లేదు. వీళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్తారు. అంటే ఈ శత్రువు రెచ్చగొట్టినా వీళ్ళు రెచ్చిపోవట్లేదు, జ్ఞానంతో పనిచేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అటు చేస్తే ఇది వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. ప్రతి దానిని కరెక్ట్గా వాడతారు వాళ్ళు.
సో మనకు కూడా నీకు ఇచ్చిన అభిషేకం దేనికోసం ఇచ్చా, ఎప్పటి కోసం ఇచ్చా, అది ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటూ పోతే పందులు ముత్యాలు వేస్తే ముత్యాలన్నీ ఏమవుతాయి, అయిపోతాయి. తర్వాత నువ్వు అడుక్కు తినాల్సి వస్తుంది. ఈ రోజులలో వెయిటింగ్ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు. చూపించుకోవడం అందరికి ఇష్టం, మనుషులను సంతోషపరచడం అందరికి ఇష్టం, కానీ దేవుడికి ఇష్టమై జీవించడం ఎవరికి ఇష్టం లేదు. ఇవ్వాలి. సో దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అందుకే వీళ్ళకంట శిష్యులకు ఏమంటాడు, పైనుండి వచ్చే వాగ్దానం వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకంటాడు. ఎప్పుడైతే పైనుండి పరిశుద్ధాత్ముడు వచ్చినాడో తర్వాత ఆ పరిశుద్ధాత్ముడే తీసుకెళ్తున్నాడు. అప్పుడు వీళ్ళు ఏంటి పొందుకుంది పరిశుద్ధాత్మ, వీళ్ళు విడుదల చేసేది శక్తి. అవునా? వీళ్ళు విడుదల చేసేది ఏంటిది? అది దేవుడు మనందరికి ఇచ్చాడు. దేవుడు మనందరికి ఇచ్చాడు, కానీ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి కూడా దేవుడే డిసైడ్ చేస్తాడు. హల్లెలూయా. ఎవరు డిసైడ్ చేస్తారు? ఇచ్చింది ఎవరు? అందుకే బైబిల్ ఉంటుంది, ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారో వాళ్ళే దేవుని కుమారుతలు అనిపిస్తారు. పరిశుద్ధాత్మ కాట సౌలు తన ఓన్గా నడుస్తున్నాడు. సామ్యుయేలు చెప్పింది వినట్లేదు, దేవుడు చెప్పింది వినట్లేదు. సామ్యుయేలు నువ్వెంతరా, సామ్యుయేలుకే చంపడానికి పోయినాడు. కానీ సామ్యుయేలు చచ్చినాడా, ఈయన చచ్చినాడా? సామ్యుయేలుకి సౌలుకి అభిషేకించింది సామ్యుయేలే, కానీ సామ్యుయేలు మీదకే చంపడానికి పోతున్నాడు అయ్యగారు. మళ్ళీ దేవుడికి ప్లీజింగ్ చేస్తాడంట ఆయన. అంటే మ్యాన్ ప్లీజింగ్ లైఫ్. ఆత్మ ఏమో దేవుడిది, దేవుని చిత్తానుసారంగా నడవడం, దేవుని సంతోషపడంగా. మనుషులే. ఈ మనుషులే రాళ్ళతో చంపుతారు ఒకరోజు, ఏమి యూజ్ కాదు. అందుకోసమే దావీదు ఏం చేసి చూడండి, వీళ్ళ లైఫ్లలో నూనె ఉన్నంత వరకు వీళ్ళు ఏమైనారు, మన లైఫ్లో కూడా ఆది అపోస్తులకు ఎప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ నూనెతో అభిషేకించినాడు దేవుడు. అది విడుదల చేసినప్పుడు ఏమైంది, చుట్టుపక్కలంతా రక్షణ కార్యాలు జరిగింది. ఇప్పుడు ఒక మాట అంట, పౌలు బైబిల్లో పెద్ద సువార్థికుడు ఎవరంటే పౌలు. అవునా? ఇప్పుడు పౌలు రోడ్డు మీద పోయేంతందరికీ సువార్త చెప్పుకుంటూ పోయినాడా? ఫుల్ ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తి, అభిషేకం గల వ్యక్తి రోడ్డు మీద పోయేటోళ్ళకి అందరికీ సువార్త చెప్పుకుంటూ పోయినాడా? ఎలా పోయినాడు మరి? ఒక ఆత్మ బైబిల్లో చూస్తున్నాం, ఒక పిల్లకు దయ్యం పట్టింది, రోజు అక్కడ నుండి పోతున్నాడు, ఏమని అన్నాడా? ఆ దయ్యం అంటూ ఉంటాడు, ఓ నువ్వు సర్వోన్నతుని కుమారుడు భక్తులు అని చెప్తా ఉంటుంది, కానీ వీళ్ళు ఏమని అంటాడా? వాళ్ళకి తెలుసు ఆ అభిషేకంని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి. ఎస్, అవునా? పౌలుకి తెలుసు, అంత ఎక్స్ట్రీమ్స్ అభిషేకం పొందిన వ్యక్తికి తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా తగ్గించుకోవాలి, ఏం చేయాలి అన్నీ తెలుసు. అందుకే దేవుని చేత చూడండి, నీకు ఒక గన్ను ఉందంటే నీ ఇష్టానుసారం కాలవడానికి లేదు. అవునా? నీకు ఒక పవర్ ఉందంటే నీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. అవునా? సో మనకు కూడా దేవుడు ఏం చేశాడు, లోపల నీకు పాపం అంటుకోండి, దేనికి అంటుకుంటుంది? నీ శరీరం. దీనికి తుడవచ్చు. ఇప్పుడు ఈ బాటిల్కి ఏమన్నా అతుకుంది అనుకోండి, కడగచ్చా లేదా? కడగొచ్చు. అందుకే దేవుడిని కవర్ చేసి సెక్యూర్గా పెట్టాలి, లోపల దానికి ఏమీ కాకూడదని చెప్పేసి కదా. ఇప్పుడెప్పుడు నీకు కష్టం వచ్చిందనుకో, జస్ట్ నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మని విడుదల చేయి, నీ పరిస్థితులన్నీ ఏమవుతాయి. ఇప్పుడు నీకు చుట్టుపక్కలంతా కష్టం వచ్చింది, చుట్టుపక్కలంతా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు నీ లోపల ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది. నీ లోపల ఉన్న అభిషేకంతో ఒక మాట పడుకు, నా చుట్టుపక్కల ఉన్న దుష్టశక్తులని కాలిపోంగా కనుక ఒక స్ప్రే విడిచిపెట్టు, ఏమవుతుంది? నీ చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ అన్నీ అవి ఏమవుతాయి, డెస్ట్రో అయిపోయి నీకేమవుతుంది అప్పుడు? నేను చెప్పింది అర్థమైందో కాలేదు? నీలో ఆత్మ ఉంది, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడకుండా ఇప్పుడు ఏంటిది,
నువ్వు పోతున్న చుట్టుపక్కల అంతా ఒక లాంటి స్మెల్ వస్తుంది, అది నువ్వు భరించలేకపోతున్నావు. అప్పుడు ఏం చేయాలి? నీ లోపల ఉన్న స్ప్రేని ఏం చేయాలి? ఏమవుతుంది ఆ స్మెల్కి? నువ్వు లోపల నుండి రిలీజ్ చేసిన ఆ స్ప్రే, ఆ అభిషేకానికి నీ చుట్టూ ఉన్న అవన్నీ ఏమవుతాయి? ఆ చెడ్డ కణాలన్నీ ఏమవుతాయి? చనిపోతాయి. నువ్వు చీకటి ఉన్నప్పుడు లైట్ అయ్యంగానే చీకటి ఎట్లా వెళ్ళిపోతుందో, సేమ్ నీ లోపల ఉన్న అభిషేకాన్ని అప్పుడైతే నువ్వు విడుదల చేయి, నీ చుట్టుపక్కల ఉన్నది ఏమవుతుంది? పరిస్థితులు ఏమవుతాయి? మారిపోతాయి. హల్లెలూయా. అర్థమవుతుందో కాలేదో నాకు అర్థం కావట్లేదు. నీ లోపల ఏమున్నాడు దేవుడు? పరిశుద్ధం. నీకు ఎప్పుడైతే బాగా స్ట్రెస్ అవుతుంది, చుట్టుపక్కల పరిస్థితులు ఏం కావట్లేదు, నీ లోపల ఉన్న అభిషేకాన్ని నువ్వు ఏం చేయాలి? విడుదల చేయాలి. చుట్టూ అంతా నెగిటివ్ ఉంది, నీ లోపల ఉన్న అలాంటిని నువ్వు రిలీజ్ చేయి, నీ చుట్టుపక్కల అవన్నీ పరిస్థితులు, వెదర్ అంతా ఏమవుతుంది? మారిపోతుంది. అవునా? నువ్వు అత్తరేసుకుంటే ఒక విధంగా ఉంటావు, స్ప్రే చేస్తే ఇంకో విధంగా. కానీ అట్లా ఇట్లా బెనిఫిట్స్ నీకే వస్తాయి, కానీ దాని క్రమముగా వాడినప్పుడే. ఇప్పుడు నా తన స్ప్రే ఉందని చెప్పి రోడ్డు మీద అంతా చల్లుకుండా పోతే స్ప్రే బాటిల్ ఏమవుతుంది? దాంట్లో ఎంత కాస్ట్లీ అయినా ఉండని ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. నీకు కూడా అంత కాస్ట్లీ పరిశుద్ధాత్ముడు ఇచ్చినప్పుడు ఆత్మకు దుఃఖించొద్దు. ఆత్మ చెప్పినట్టు నువ్వు విను, నువ్వు చెప్పినట్టు కాదు. చూడండి, కొన్ని జరిగిన సంఘటనలు చెప్తా. అది ఎందుకు చెప్తున్నానో మీకు లాస్ట్కి అర్థమవుతుంది. ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ భార్య టార్చర్ భరించలేక బీపీ హై అయిపోయి బ్రెయిన్లో ఉన్న నరాలు ఇరిగిపోయినాయి. ఆపరేషన్ అయితే ఆయన కాల్చేయి పడిపోయింది. అంటే ఒక భార్య ఆ భర్తకి ఎంత టార్చర్ పెట్టిండొచ్చు. నిన్న నైట్ ఈవినింగే ఒక భార్య పెట్టే టార్చర్కి భరించలేక ఆయన చచ్చిపోయినాడు. ఆ టెన్స్కి నిన్న ఈవినింగే చెన్నైలో నేను వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ చెప్తున్నాడు, బ్రదర్ ఒక విషయం తెలుసా, చెన్నై మొత్తం ఒక మూగి తమిళనాడు అంత ఏంటంటే ఒక పెద్ద గుండగాడంట, పెద్ద గుండగాడు. మనుషులను మొత్తం ఇట్లా పిట్టలు లేపేస్తాడంట ఆయన. కానీ ఆయన చనిపోయినాడు బ్రదర్ అన్నాడు. నేను ఎవడన్నా చంపేసినాడా అంటే కాదు బ్రదర్, సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాడా అన్నాను. అందరినీ చంపే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అంటే భార్య టార్చర్ భరించలేక అంట. భార్య టార్చర్ భరించలేక ఆయన ఏం చేసుకున్నాడంట, పేపర్లో మొత్తం వచ్చింది, సూసైడ్ చేసుకున్నాడంట. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, సంఘము దేవుని ఒక భార్య, భర్త ఎవరు? యేసు ప్రభు. ఒకవేళ ఒక భార్య పెట్టే టార్చర్కి ఈ లోకంలో ఉన్న భర్తలందరూ చచ్చిపోతుంటే, సంఘం మనం పెట్టే టార్చర్కి దేవుడు ఎట్లుంటుండొచ్చు? నాకు అది కావాలి, నాకు ఇది ఇవ్వు, నా ఇష్టానుసంగా జీవిస్తా, నాకు అది కావాలి ఇది కావాలని సంఘం మొత్తము దేవుడికి రుద్దుతుంటే దేవుడు హృదయం ఎట్లా ఉండొచ్చు? నాకు ఇల్లు ఇవ్వవా? భార్య భర్త కడిగేది ఏంటిది? నాకు హోటల్ తినిపియవా, నాకు చీరలు కొనియవా, నాకు నగలు కొనియవా, ఇల్లు కట్టియవా, కారు ఇవ్వవా, డబ్బులు ఇవ్వవా, ఖర్చులు, ఇవే అడుగుతుంది కదా. మనం కూడా మన పనులకు భర్తకి ఇవే అడుగుతున్నాం కదా. మనం కూడా ఇవే అడుగుతాం, డబ్బులు ఇల్లు అవి ఇవే అడుగుతాం. ఈ భర్త ఇట్లా టార్చర్కి ఇట్లా అయిపోతుంటే, మనుషులు కాబట్టి వీళ్ళు ఇలా చచ్చిపోతున్నారు, వాళ్ళు మెంటల్ అయిపోతున్నారు, ఇవి అవుతున్నారు. మరి ఈ సంఘం పెట్టే టార్చర్కి ఆ భర్త ఏమవుతుండొచ్చు? పరలోక భర్త ఏమవుతుండొచ్చు మనం పెట్టే టార్చర్లకు? మనం భార్య ఉంది భర్తకు సంతోషపరచడానికి, సో సంఘం ఉంది దేవుని సంతోషపరచడానికి, దేవుడి చిత్తానుసంగా నడుచుకోవడానికి. మనం ఉల్టా టార్చర్ పెడుతుంటే ఆయన ఎట్లుంటుండొచ్చు? ఒకసారి ఆలోచిద్దాం. ఒక మానవుడు పెట్టే టార్చర్ భరించిన చచ్చిపోతున్నాడు, కాల్చేలు పడిపోతున్నాయి, అన్ని రకరకాలు అవుతున్నాయి. అదే టార్చర్ కదా మనం దేవుడికి పెడుతున్నాం. ఆయన మన భర్త ఉన్నాడు, మన భర్తకు చూడండి, జనరల్గా ప్రపంచం జరిగేది ఏంటంటే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి ఏం అడగకున్నా ఈ వ్యక్తి తీసుకొచ్చి ఇస్తాడు. అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్ అంట, నేను నా భార్యను పిల్లల్ని ప్రేమిస్తాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళు అడగకుండా నేనేం చేస్తా, తీసుకొచ్చి ఇస్తా. ఒకవేళ నేను ఆ భార్య మీద మనసు ఇరిగిపోయింది, నేను ప్రేమించినకు అసలు ఏమైనా ఇప్పిస్తానా? నేను
చల్ అంట. ఆమె ఏది అడిగినా లేదు పో అంట. ఎందుకు లేదంట? నేను 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లెక్క అడుగుతా. నా కొడుకు 10,000 ఇస్తే లెక్కను అడగా. ఎందుకు? నా కొడుకు 10,000 ఇస్తా లెక్క అడగా, నా భార్యకు 100 రూపాయలు ఇస్తే లెక్క అడుగుతా. కారణం ఏంటిది? మనసు తిరిగిపోయింది అనుకో, 100 రూపాయలు కూడా నీకు దండగా అంటా నేను. నా కొడుకు ఇష్టం అనుకో, 10,000 ఇచ్చినా వాడు ఏం చేస్తాడు? సరే వాడు వ్యర్థం ఖర్చు పెట్టాడు, వాడు ఏదో పెట్టుకున్నాడు అనుకుంటా. 10,000 ఓకే అంట, కానీ 100 రూపాయలకు ఒప్పుకుని. కారణం ఏంటిది? ఇష్టం. సేమ్ అదే విధంగా నువ్వు దేవుడికి ఇష్టంగా జీవిస్తే దేవుడికి ఏమైనా చేస్తాడు, అడగాల్సిన లేదు. నువ్వు దేవుడితో ఫెలోషిప్ ఉండి దేవుడు చెప్పినట్టు దేవుడితో అడుగులు వేసుకున్నాడు, నువ్వు అడగాల్సిన ఆయననే ఇస్తాడు. ఆయననే, నువ్వు వద్దని అవసరం లేదు, ఆయననే ఇస్తాడు. తీసుకో బిడ్డ, పో బిడ్డ, చేయి బిడ్డ, ఇది బిడ్డ అని చెప్పి ఆయననే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ప్రేమిస్తుడు కనుక. మనకు ఏమీ రావట్లేదంటే మనం దేవునితో ఫెలోషిప్ లేనట్టే. నీకు ఆల్రెడీ ఆయిల్ ఉంది, వేస్ట్ చేసుకుంటున్నావా? కరెక్ట్ వాడుతున్నావా? పౌలు అంటాడు, నాకున్న అభిషేకంతో నేనేమైనా చేయొచ్చు అంటాడు, కానీ అన్ని చేయదగినవి. మరి నీకు దేవుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చినాడు, దాంతో నువ్వు అన్ని చేయదు, కానీ ఏం చేస్తున్నావు? దాంతో నువ్వేమీ చేస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర తీసుకెళ్తాడు. నువ్వు దేవుడికి క్లోజ్ రిలేషన్షిప్ కలుగుండు, దేవుడే అన్ని కార్యాలు చేస్తాడు నీ లైఫ్లో. నీకేం కావాలో నువ్వు అడగక ముందుకి అయినా ఇస్తాడు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు వచ్చి డాడీ మమ్మీ స్కూల్ ఫీజు కట్టమంటేనే వెళ్ళి కడతారా? వాళ్ళు అడగక ముందుకే కట్టేస్తారు, అవునా? మేమంటే వాళ్ళకి అదే నీకు ఫీజు గురించి నీకెందుకురా అంట. చిన్నోడు వచ్చి అంటాడు, ఇస్తాను, బాబా ఎంత ఫీజు కట్టినో, ఇంకెంత ఫీజు కట్టాలి బాబా అంటాడు. నీకెందుకురా, నువ్వు గమ్మున చదువుకో, ఫీజు గురించి నీకెందుకు, నువ్వు చదువుకో, నేను ఫీజు నేను కడతా కదా అంట. ఎందుకు? నువ్వు మంచి చదువుకో, నీకు కావాల్సింది మేము ఇస్తాం. పెద్దోడు మనకు స్కూల్ ఉండే ఎడ్యుకేషన్ ఉంటే నేను పోను బాబా అన్నాడు, డబ్బులు వేస్ట్ అయిపోతే చలిపోరా, లాస్ట్ ఇయర్ స్కూల్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నువ్వు స్కూల్ చదవాలన్నా నీకు స్కూల్ ఉండదు పో అని చెప్పి నేనే బలంగా డబ్బులు కట్టి పంపించిన. కారణం ఏంటిది? లవ్. అంతే కదా? ఒక తండ్రి కొడుకుని ప్రేమించి నువ్వు వద్దన్నా కానీ బలవంతా పోరా, మళ్ళీ నువ్వు నీకు లైఫ్ రాదురా. ఎందుకంటే నాకు తెలుసు ఆ లైఫ్ మళ్ళా నేను ఎక్కడికి పోలేదు. నువ్వైనా పోరా, మీరైనా పోండి, ఎంజాయ్ చేయండి. నేను ఎక్కడ పోలేదు, ఏం చేయలేదు, కనీసం మీరైనా పోండి, ఎంజాయ్ చేయండి మీ లైఫ్ని అంట. దేవుడు కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే దేవుడితో ఫెలోషిప్ ఉంటావు, దేవుడితో ప్రేమించుకుంటావు, అంటే నడుస్తూ ఉంటావు, దేవుడు నీకు సకలం ఇస్తాడు. నీకు లోపల ఉన్న ఆత్మ చూడు, ఆత్మని నీ కరెక్ట్ నడిపిస్తాడు. ఎప్పుడైతే నీ ఆశలు కోరికలు చంపుకుంటావో అప్పుడు నడిపిస్తాడు ఆయన. నీ ఆశ నీ కోరికలు అంటే ఆయన సైలెంట్ అయిపోతాడు. ఎవరు? సౌలు ఏమన్నాడు? నాకు మనుషులు కావాలి, నాకు ఇది కావాలన్నప్పుడు పరిశుద్ధాత్ముడు కామ్గా వెళ్ళిపోయినాడు. దావీదు నాకు మనుషులు కాదు దేవుడు కావాలన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ పనిచేయడం మొదలుపెట్టాడు. అందుకే గొల్యాద్ని చంపినాడు. సో మన లైఫ్లో కూడా నీకు దేవుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చినాడు. ఆ పరిశుద్ధాత్ముడిని నువ్వు ఎలా వాడతావు, ఎక్కడ వాడతావు, అది నీ మీద. ఒకవేళ పరిశుద్ధాత్మ ప్రకారం నువ్వు నడిచినావు అనుకో, నీ జీవితమే మారిపోతుంది. యేసు ప్రభుతోని శరీరంగా 3.5 సంవత్సరాలు శిష్యులు తిరిగిన జీవితాలే మారిపోయినాయి. మళ్ళీ మనం ఇన్ని సంవత్సరాలు వింటున్నాం కానీ చెయ్యట్లేదు, అందుకే మన జీవితాలు మారట్లేదు. ఒక్కసారి ఆలోచించండి, మీరు రోజు ఉదయం ఒకవేళ గంట సేపు దేవుడితో గడిపితే మీ జీవితం, మీ వ్యాపారాలు ఎలా ఉండేటివి? ఎక్కడేసిన గొంగడ అలాగనే ఉంటుంది, అప్పులు అలాగనే ఉంటున్నాయి, తీరేట్ల సమస్యలు. అంటే కారణం ఏంటంటే నువ్వు దేవుడితో రిలేషన్షిప్లో లేవు. మనుషులు ప్లీజింగ్కి ఒక్కసారి దేవుడు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఏంటిది మ్యూజిక్ నేర్చుకోవడానికి నాకు చాలా ఇష్టం. నేను గిటార్ నేర్చుకోవడానికి 15-16 కిలోమీటర్ సైకిల్ మీద పోయేటోని నేను. దేవుడు అన్నాడు, అరే నీకు మ్యూజిక్ లేదురా, నాకు తబలో వచ్చి కొట్టడం, నువ్వు మ్యూజిక్ లేదు, నువ్వు వాయించొద్దు అన్నాడు. పక్క పెట్టేసిన. మళ్ళీ రెండో క్వశ్చన్ లేదు.
దాని జోలికి పోలే, నేను మళ్ళీ దానికి వాయించి చేయడానికి లేదు. దేవుడు ఒక్కసారి నో అంటే నో అంతే. మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడొద్దు అన్నాడు, ఇంతకు మళ్ళీ మాట్లాడలేదు. నో నో అంతే. లే ప్రభా, నీ దగ్గర నడిపిస్తా ప్రభా, నీ దగ్గర పట్టుకొస్తా ప్రభా అంటే, ఓహో అవునా, నువ్వు పట్టుకొస్తావా, వాడు పట్టుకోపోతాడా? ఏమవుతుందంటే నీకున్న బ్లెస్సింగ్స్ అన్ని వాళ్ళు లాగేసుకుంటారు. అది నీకు అర్థం కాదు. అందుకే దేవుడు వద్దంటే వద్దు అంతే. వాడు ఏమని చేసుకో, నీకు సంబంధం లేని ఇష్యూ. ఎదుటి వ్యక్తి ఏం చేస్తే నీకు సంబంధం, నీకు దేవుడు కావన్నప్పుడు మనుషుల గురించి ఆలోచించొద్దు నువ్వు. శుద్ధ దేవుని గురించి విన్నప్పుడు దేవుడికి ప్లీజింగ్ లైఫ్ అయితే బలా నమ్మకమైన మంచి దాసుడు అంటారు. మన లైఫ్లో మన ఫెయిల్యూర్ కావడానికి కారణం ఏంటంటే మనకున్న అనాయింటింగ్ని రాంగ్గా వాడడం, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి చూడడం. అదే నువ్వు నీ ఉద్దేశాలు పక్క పెట్టేసి ప్రభా నీ చిత్తమే జరుగును గాక, వద్దా వద్దు, తీసుకో అంతే. అది ఏదైనా కానీ అప్పుడు నీ లైఫ్ చూడు ఎలా ఉంటుంది. హల్లెలూయా. నీకు దేవుడు ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ ఆయిల్ ఉంది, అది ఉన్నంతవరకే నీకు విలువ. ఇప్పుడు నా విలువ ఎందుకు వస్తుంది, నాకు వాల్యూ ఎందుకు వస్తుందంటే నాకున్న పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి వస్తుంది. లేకపోతే నన్ను ఎవరు గేట్ చేస్తారు? మీరు నన్ను పట్టించుకుంటారా? మీరు నేను గుర్తుపడతారా? ఎవరు గుర్తుపట్టారు? పోయిన వారం నేను ఇదే టైంలో నేను అక్కడ ఉన్నా. ఎక్కడ? మధురైలో ఉన్నా. లాస్ట్ సాటర్డే ఫ్రైడే అక్కడ ఉన్నా. అక్కడ ఏమైంది, బ్రదర్ వర్షం లేదు, వర్షం కోసం ప్రార్థన చేయమంటే శుక్రవారం ప్రార్థన చేస్తే శనివారం స్టార్ట్ అయిన వర్షం మొన్న ఆగిందంట. ఫ్రైడే వరకు వర్షం పడుతూనే ఉందంట అక్కడ. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? పోయిన శనివారం స్టార్ట్ అయిన వర్షము మొన్న శుక్రవారం వరకు పడుతూనే ఉందంట వర్షం. అక్కడోళ్ళు అన్నారంట, ఏమని? మేము బైబిల్లో ఒక ప్రవక్తను చూసినాం కానీ మా మధ్యలోకి నిజమైన ప్రవక్తను దేవుడు పంపించాడు అనేసి. ఇప్పుడు ఈ కార్యం చేసింది ఎవరు? దేవుడు. నేను చేసింది ఏం లేదు, నేను జస్ట్ కరెక్ట్ టైంలో అనాయింటింగ్ రిలీజ్ చేసిన. కార్యం చేసింది ఎవరు? ఇలా చాలాసార్లు అయింది, వర్షాలు వెదర్ గురించి చాలాసార్లు దేవుడు. సో నేను చెప్పిందంటే మనకున్న అభిషేకాన్ని కరెక్ట్ చోట వాడితే చాలామంది విడుదల పొందుకుంటారు. వాళ్ళు కొన్ని టెస్ట్ మనీస్ పంపించారు, వాళ్ళు చెప్పిన టెస్ట్ మనీ చాలా. వాళ్ళు కొంతమందికి రాత్రి నిద్ర పట్టలేదంట, దేవుడు దర్శిస్తున్నాడంట. వాళ్ళు వెళ్ళి ఇక్కడ చెప్పిన వాక్యం సాక్ష్యం వెళ్ళి వేరే వాళ్ళ కొలికి చెప్తే ఆమె దేవుడు నమ్ముకుంటా అని చెప్తుందంట. దేవుడు నేను ఏం చేసిండే కానీ కార్యాలు ఏమవుతున్నాయి? జస్ట్ నువ్వు నీ లోపల అనాయింటింగ్ రిలీజ్ చేయి, అదే మొత్తం కార్యం. ఇప్పుడు ఏంటిది? ఇది స్ప్రే చేయంగానే ఏమవుతుంది? నేను ఏం చేయాల్సిన లేదు, ఈ డబ్బా ఏం జస్ట్ ఇట్లా స్ప్రే చేయంగానే ఆ స్ప్రే నుండి వెళ్ళిన పవరే మొత్తం ఏం చేస్తుంది? సో మనం కూడా అంతే, లోపల ఉన్న అభిషేకాన్ని రిలీజ్ చేయి, అదే పని చేస్తుంది. నువ్వు నేను చేయాల్సిన ఏమీ అవసరము లేదు, ఆటోమేటిక్గా అదే మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది. దానికి మనం చేయాల్సిన ఏం అవసరం లేదు. సో ఈ లోపల ఉన్న ఆయిల్ని కరెక్ట్ వాడడం నేర్చుకోవాలి. ఇది కరెక్ట్ వాడడం మనకు తెలియదు కాబట్టి మనం దేవుడి చేతిలో ఒకరి చేతిలో ఉంటే హ్యాపీగా ఉంటాం. సౌలు సామ్యుయేలు చేతిలో లేడు కానీ దావీదు సామ్యుయేలు చేతిలో ఉన్నాడు కాబట్టి, సామ్యుయేలు చేతిలో ఉన్నాడు కాబట్టి కరెక్ట్గా వాడబడ్డాడు. హల్లెలూయా. సో మనం కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చిన పరిశుద్ధాత్మని ఆ శక్తిని కరెక్ట్ వాడుకుంటూ పోయినావు అనుకో, ఏమవుతావు? నీ లైఫ్ చేంజ్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతుంది? మన లైఫ్ చేంజ్ అవుతుంది. కాబట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని వ్యర్థపరచుకోకుండా దాన్ని నింపి ఆత్మచేత నడిచి కరెక్ట్ వాడడం, కరెక్ట్ ప్లేస్తో కరెక్ట్ వాడడం నేర్చుకో. కరెక్ట్ దేవుడు నీకు ఏం చేస్తాడు? ఇంతవరకు నీకు బ్యాడ్ నేమ్ ఉందేమో, నెక్స్ట్ ఏమవుతుంది? గుడ్ నేమ్ కింద మార్చబడుతుంది. ఇప్పటి వరకు నువ్వు కరువులో ఉన్నావేమో, ఇప్పుడు ఏమవుతావు? నువ్వు ఇచ్చేవాడుగా మార్చబడతావు. ఎందుకు? నీ చుట్టుపక్కల ఉన్న రాంగ్ వ్యక్తులను కొంతమందిని కట్ చేసుకోవాలి. ఒకసారి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక బ్రదర్, ఆ బ్రదర్ మంచి బిజినెస్ మ్యాన్, బట్టల వ్యాపారం చేస్తాడు, మంచి ఇదైంది. సడన్గా మొత్తం ఆయన బిజినెస్ అంతా డౌన్ అవ్వడం మొదలుపెట్టింది. ఆయనకు అర్థం కావట్లేదు, ఏంది నా బిజినెస్ మొత్తం డౌన్ అవుతుంది,
ఒక ఇచ్చే వ్యక్తికి పోయి ఇప్పుడు అడుకునే వ్యక్తి స్టేజ్కి వచ్చేసినాడు. బిజినెస్ మొత్తం నడవట్లేదు. తర్వాత ఒక పాస్టర్, నేను ఉన్న ఒక పాస్టర్ దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారు ఇలా జరుగుతుంది ఏంటంటే, ఆ పాస్టర్ గారు ఏం చేసినాడు, ఒక నిమిషం కళ్ళు మూసుకొని, నీకు ఎప్పటి నుండి డౌన్ ఫాల్ అయింది అన్నాడు. అని ఆలోచించి దగ్గర 1 year నుండి అన్నాడు. ఈ 1 year నుండి నువ్వు ఎవరితోనైనా కాంటాక్ట్లో ఉన్నావా అన్నాడు. ఎవరితోనైనా మనుషులతో కాంటాక్ట్లో ఉన్న కొత్త వాళ్ళు అంటే, అవును మా క్లాస్మేట్స్ ఉన్నారు, వాళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చినాను అన్నాడు. క్లాస్మేట్స్ అంటే 20 years బ్యాక్ వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చినారు అన్నాడు. సరే అన్నాడు. దాని తర్వాత ఇంకెవరైనా కాంటాక్ట్లో వచ్చినారంటే, అవును ఇప్పుడు ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి నాకు బిజినెస్లో 1 year కిందనే పరిచయం అయినాడు అన్నాడు. అవునా. ఇంకొకరు ఏంటంటే ఇట్లా 2-3 చెప్పినాడు. ఏమన్నాడంటే, వీళ్ళందరినీ కట్ చేసుకో అన్నాడు ఆయన. ఎవరెవరైతే నీకు ఈ 1 yearలో కాంటాక్ట్స్ అయినారో వాళ్ళందరినీ కట్ చేసుకో అన్నాడు. అయ్యో కట్ చేస్తే ఎట్లా అంటే, వాళ్ళే నీకున్న బ్లెస్సింగ్ని తెలియకుండా లాగేస్తున్నారు బాబు అన్నాడు. నీకు ఎవరైతే బిజినెస్ పార్ట్నర్స్, ఎవరైతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటున్నారో నీకు తెలియకుండా వాళ్ళ కర్స్ నీ మీద ఇంపాక్ట్ చేసి నీ బ్లెస్సింగ్ వాళ్ళు ఆగేస్తున్నారు, వాళ్ళతో కట్ చేసుకో అన్నాడు. సరే అని చెప్పేసి ఈయన చెప్పిన మాట కరెక్టే లేదో అని చెక్ చేద్దామని 1 month మొత్తం కట్ చేసుకున్నాడు. మళ్ళీ బిజినెస్ మెల్లగా పికప్ అయింది. మళ్ళీ ప్రేయర్కి వెళ్ళడం మొదలుపెట్టినాడు, దేవుడితో గడపడం మొదలుపెట్టాడు. 3 monthsలో అప్పులన్నీ పోయినాయి. కారణం ఏంటిది? దేవునితో కట్టయి మనుషులతో వెళ్ళిపోతున్నారు. దేవునితో కట్టయి మనుషులు. మళ్ళీ నాయన వ్యాపారం మళ్ళీ మొదటికన్నా మళ్ళీ 6 monthsలో మళ్ళీ మొత్తం మంచి పికప్ అయిపోయింది. మన లైఫ్లో కూడా రాంగ్ వ్యక్తులను కట్ చేసుకోవాలి. కనెక్ట్ విత్ గాడ్. సౌలు రాజ్యము స్థాపించకపోవడం కారణం 2 years పడిపోవడం అంటే మనుషులను ప్లీజింగ్ చేయడంలో ఉన్నాడు. కానీ దావీదు మనుషులు కాదు, దేవుని ప్లీజింగ్లో ఉన్నాడు. అందుకే ఈయన రాజ్యం అంతకంతకు వరదలతో పోతుంది, ఈయన రాజ్యం అంతంత కూలిపోతా ఉన్నది. 40 years చేశాడు, ఎందుకంటే దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి దేవుడు తీసివేడు కాబట్టి చేసినాడు. కానీ ఈయన రాజ్యం అక్కడితో నెగిటివ్గా ఎండిపోయింది. ఈయన రాజ్యం వరదలతోనే ఉంటుంది. సో దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ చేత నడిపింపబడు. హల్లెలూయా. నీకు దేవుడు ఏమైతే పరిశుద్ధాత్మడు ఇచ్చాడో పరిశుద్ధాత్మ చేత నడుపు. దాన్ని ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, కరెక్ట్ వాడు, నువ్వు టాప్కి వస్తావు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించిన కదా. అందరూ లేచిన పడదాం. పనికిరాని తీగలు కట్ చేసుకోవాలి, పనికిరాని చోట్ల వెళ్ళడం కట్ చేసుకోవాలి, పనికిమాలి మాటలు కట్ చేసుకోవాలి, పనికిమాలి ఫ్రెండ్స్ కట్ చేసుకోవాలి, పనికిమాలి టైం వేస్ట్ అన్ని కట్ చేసుకుంటేనే నువ్వు గ్రో అవుతావు, నువ్వు ఎదుగుతావు. నీకు దేవుడు ఒక ఆత్మ ఇచ్చాడు, ఆత్మ ప్యూర్. దానికి వెళ్ళి ఒకళ్ళ పాపం బతుకుని శరీరాన్ని కట్టుకుంటుంది, కానీ లోపల దానికి ఏమీ కాదు. ఎప్పుడైతే అది లోపల నుండి విడుదల చేస్తావో నీ పరిస్థితులు మొత్తం మారుతాయి, నీ స్థితి మార్చబడుతుంది, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. కానీ దేవునితో నడవడం మొదలుపెట్టు. నీకు నువ్వు సంతోష పెట్టుకోవడం కాదు, నీ భర్తను సంతోష పెట్టడం స్టార్ట్ చేయి. అప్పుడు ఆ భర్త నీకు అన్నీ నువ్వు ఊహించిన దానికన్నా అన్ని కలిగిస్తాడు. భర్తకు టార్చర్ పెడితే ఏమీ రాదు. దేవుణ్ణి టార్చర్ పెట్టడం బంద్ చేద్దాం. ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగునుగాక. దట్ ఈస్ ద బెస్ట్ ప్రేయర్. ఏ సిచ్యువేషన్ అయినా ఎక్కడైనా, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగునుగాక. నేనున్నాను నిన్ను సంతోషపరచడానికి, కానీ నన్ను నేను సంతోషపరచుకోవడానికి కాదు. నీ చిత్తమే జరుగునుగాక. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ప్రతిదీ మేలు చేస్తాడు, కానీ కీడు ఏమి చేయడు. కాబట్టి దేవుడిని, నీ భర్త అయిన దేవుడిని నమ్ముకోవాలి. నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉంచు, దానికి నీలో ఉన్న అభిషేకాన్ని విడుదల చేస్తే ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతాయి. వ్యర్థంగా నీకున్న అభిషేకాన్ని వ్యర్థంగా వాడొద్దు. ఎక్కడ వాడమంటే అక్కడ వాడాలి. వాడకుంటే నువ్వు ఇబ్బందులు పడతావు.
కొంతమంది దేవుడు అభిషేకించి ఇక్కడ వాడమంటే కూడా వాడారు. అప్పుడు ఇబ్బందులు ఎదుర్కోబోతావు, మనశ్శాంతి ఏముండవు. ఎందుకంటే నువ్వు ఎక్కడ విడుదల చేయాలి. యుద్ధంలో విన్నప్పుడు ఎవరిని కొట్టాలన్నప్పుడు వాడిని కొట్టాలి, శత్రువుని. కొట్టలేదంటే నువ్వు ఆ బుల్లెట్ వచ్చి నీకు తాకి నువ్వు బాధపడతావు. నీకున్న పవర్ని యుద్ధ రంగంలోనే చూపియాలి. మామూలు ధర చూపిస్తే అది సరిగదు. సో దేవునికి ఆత్మ ఇచ్చి ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ పరిశుద్ధంగానే ఉంది. అది ఉన్నంత వరకే నీకు విలువ. అది అయిపోయిందంటే ఎవరికి విలువ ఉండదు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ చేత నడవడం నేర్చుకుందాం. ఆ పరిశుద్ధాత్మని వాడడం, ఆ పరిశుద్ధాత్మని సహాయం తీసుకోవడం మనం ప్రారంభిస్తాం. ఇప్పుడు నీ చుట్టుపక్కల ఏం పరిస్థితులు ఉన్నాయో నీకు తెలుసు. నీకేం చీకటి ఆవరింది తెలుసు. ఇప్పుడు నీకు లోపల పరిశుద్ధాత్మ, దానికి నువ్వు రిలీజ్ చేయి. నీ లోపల ఉన్న అభిషేకాన్ని విడుదల చేయి. ఇప్పుడు చూడు నీ స్థితులు ఎలా మారుతాయి. ఇంతగా చూపించాను నేను. లోపల ఉన్న ఆయిల్ అది ప్రెస్ చేయగానే ఒక పవర్ కింద మారి చుట్టుపక్కల ఎయిర్ మొత్తాన్ని చేంజ్ ఎలా చేస్తుందో, నీకున్న అభిషేకాన్ని నీ లోపల నుండి బయటికి వేస్తున్నాంలో విడుదల చేయి. నీ చుట్టుకున్న పరిస్థితులన్నీ కూడా అది మార్చేసే శక్తి దానికి ఉంది. నీకున్న అభిషేకాన్ని వాడు. కరెక్ట్గా వాడితే నీ స్థితి మార్చబడుతుంది. తప్పుగా వాడకు. ప్రతి ఒక్కరికి దేవుడు అభిషేకం ఉంది, ఎవరికి లేదు అని అనుకోవద్దు. ప్రతి ఒక్క పాత్ర దేవుడి చేత చేయబడిన ప్రార్థనే. ప్రతి ఒక్క పాత్రకు ఒక ప్రత్యేకమైన ఘనత ఉంది. ప్రతి ఒక్క పాత్రకు విలువ ఉంది. నువ్వు అనుకోవద్దు నాకు విలువ లేదు అనుకోవద్దు. విలువ లేకపోతే నీకు యేసయ్య రక్తంతో ఎట్లా కొన్నాడు దేవుడు? యేసయ్య రక్తంకి ఎంత విలువ ఉందో నీకు కూడా అంతే విలువ ఉంది. ఎందుకంటే నీ మీద యేసు రక్తం ఉంది కాబట్టి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త నీకు వందనాలు చేస్తాం. ప్రతి ఒక్కరిలో ప్రభా నీ పరిశుద్ధాత్మతో నింపినావు ప్రభా. మేమందరం ఆత్మచేత నడిపింపబడి ఆ పరిశుద్ధ అభిషేకాన్ని వాడి అయ్యా మా స్థితిని మార్చుకోవడానికి, నీకు ఇష్టంగా జీవించి ముందుకెళ్ళడానికి కృప ఇచ్చేమని, విత్తబడిన విత్తనం మంచి నేల మీద నాటబడి అది 30 దంతులు 60 దంతులు 100 దంతులకనే ఎక్కువ ఫలింపచేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.